హలో స్టూడెంట్స్, సర్కిల్లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్. వాచింగ్ ద 3 పాయింట్స్ చెప్పామమ్మా. వాచింగ్ ద 2 పాయింట్స్ ఒక లైన్. ఈ 2 ప్రాబ్లమ్స్ ఇవి చెప్పేస్తే క్వశ్చన్ నెంబర్ 18 కంప్లీట్ అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 18లో మనకు ఇప్పటి వరకు జరిగిన పబ్లిక్ ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియో ప్రాబ్లంలో వాచింగ్ ద 3 పాయింట్స్ 2 పాయింట్స్ ఒక లైన్ కాన్ సైకిల్. ఈ ప్రాబ్లం చెప్తే క్వశ్చన్ నెంబర్ 18 కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ట్రిక్ చెప్తాను, తర్వాత దాన్ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ట్రిక్ చెప్పే వాళ్ళు ట్రిక్ నేర్చుకోండి, అటు వరకు నేర్చుకోండి. ఇంకా మొత్తం క్వశ్చన్ కావాలో కానీ మొత్తం క్వశ్చన్ నేర్చుకోండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ టు ద 4,1 6,5 అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఆన్ ద లైన్ 4x + 3y - 24 = 0 అంటారు. ఇక్కడ మనకు 2 పాయింట్స్ ఇచ్చినాడు, ఒక లైన్ ఇచ్చాడు. 2 పాయింట్స్ ఇచ్చాడు, ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, ఒక లైన్ ఇచ్చాడు. లైన్ ఇచ్చాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సర్కిల్ యొక్క ఈక్వేషన్ జనరల్ ఫార్మ్ ఏంటి? x² + y² + 2gx + 2fy + c = 0. అది దాంట్లో ఒకటి x అనుకుంటా, ఒకటి అనుకుంటా. ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఎలా చేస్తాం అలాగే ఇస్తాం. ఇప్పుడు చూడమ్మా, ఫస్ట్ ప్రాబ్లం చేస్తాడు. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఈ ప్రాబ్లం చేస్తాడు. సొల్యూషన్ చూడమ్మా. ఫస్ట్ ఏం కావాలా మనకు? ద required equation of the circle. The required circle equation ఎట్లా రాసినా ఉంటాయి. The required circle equation ఎట్లా రాసినా ఒకమా. The required circle equation ఏది మనకు? x² + y² + 2gx + 2fy + c = 0. ఈక్వేషన్ 1 మా. ఇప్పుడు గివెన్ పాయింట్స్ ఇచ్చినాడు కాబట్టి గివెన్ పాయింట్స్ రాసుకుందాం. గివెన్ పాయింట్స్ నువ్వు ఈ స్టెప్ సర్కిల్లో ప్రతి ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ 18లో ఖచ్చితంగా రావాలి. ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c = 0. గివెన్ పాయింట్స్ a = 4,1, b = 6,5. ఇంకా మామూలు మా ఈక్వేషన్ 1 పాసింగ్ ద పీటీ అంటే గుర్తుపెట్టుకో, పాసింగ్ ద ఏ పాయింట్ 4,1. ఇది x వాల్యూ, ఇది y వాల్యూ అన్నమాట. x² 4² + y² 1² + 2gx అంటే 4 + 2fy అంటే 1 + c = 0. 4² అంటే 16, 1² అంటే 1 + 4 2 జా 8g + 2 1 జా 2f + c = 0. మనం ఫస్ట్ ఏం రాసుకుంటాం? 8g + 2f + c రాసుకున్నాక ఇది రాసుకుంటాం. అంటే 8g + 2f + c + 17 = 0. ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ ద పాయింట్ b మా. b ఏముంది చూడు, 6,5. ఇది x, ఇది y. మనకి ఏం కావాలా? x² అంటే 6² + y² అంటే 5² + 2gx 6 + 2fy 5 + c = 0. 6² 36, 5² 25 + 6 2 జా 12g + 5 2 జా 10f + c = 0. ఒకసారి రాసే ఓకేనా? ఇక్కడ రాద్దాం. చూడమ్మా, ఫస్ట్ ఏం రాస్తావు? 12g + 10f + c + 25 + 36 61 = 0. ఈక్వేషన్ 3. ఇప్పుడు మనము ఇక్కడ తీసేద్దామా. ఇప్పుడు చూడమ్మా, ఈ రెండు ఈక్వేషన్లో నీకు ఇక్కడ 61 ఉంది, ఇక్కడ 17 ఉంది. ఏది పెద్దది? 61 పెద్దది. కాబట్టి ఈక్వేషన్ 3 - ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 3 - ఈక్వేషన్ 2 అంటే ఈక్వేషన్ 3లో నుంచి ఈక్వేషన్ 2ని తీసేద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది నీకు? ఈక్వేషన్ 3 అంటే కదా 12g + 10f + c + 61 మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నా. ఏంది? ఈక్వేషన్ 2 రాయాలా. 8g + 2f + c + 17 = 0. బ్రాకెట్లో ఏముందో ఆ మొత్తం ఈక్వేషన్ మైనస్తో మల్టిప్లై చేయి. అంటే మైనస్ అంటే ఏం లేదు మా,
ప్లస్ ఉంటే మైనస్ అయితే మైనస్ ఉంటే ప్లస్ అయితే అంతే. 12G ప్లస్ 10F ప్లస్ C ప్లస్ 61 మైనస్ 8G మైనస్ 2F మైనస్ C మైనస్ 17 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే అంటే చూడు, ప్లస్ C మైనస్ C క్యాన్సిల్, ఖచ్చితంగా C క్యాన్సిల్ కావాలా. C క్యాన్సిల్ అయిందంటే నువ్వు చేసే మెథడ్ రైట్ అని, నువ్వు C క్యాన్సిల్ కావాలంటే నువ్వు చేసే మెథడ్ తప్పండి. మాది కూడా గుర్తుపెట్టుకో. చూడమ్మా, ఇప్పుడు ఇక్కడ ప్లస్ 12G ఉంది, ఇక్కడ మైనస్ 8G ఉంది. 12Gలో 8G పోతే 4G, లేదా 12 8 పోతే 4G. ఇక్కడ 10F ఉంది, ఇక్కడ మైనస్ 2F ఉంది. 10Fలో 2F పోతే ప్లస్ 8F. నెక్స్ట్ కాన్స్టెంట్ మా, ఇక్కడ 61 ఉంది, ఇక్కడ 17 ఉంది. 61లో 17 తీసామ్మా. 11లో 7 పోతే 4, ఇక్కడ 5 ఉంటుంది అంతే కదా. 5లో 1 పోతే 4, ఏం 4 ప్లస్ 44 ఈక్వల్ టు 0. మొత్తం ఈక్వేషన్ 4తో డివైడ్ చేద్దామా. 4 1 జా 4 2 జా 4 11 జా ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 4. ఈ వరకు నో ప్రాబ్లం, ప్రతి ఒక్కరు చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ రిక్వైర్డ్ సర్కిల్ రాసుకుంటావు, ఏ ఇంటూ బి రాస్తావు, దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తావు, ఇక్కడ మల్టిప్లికేషన్ స్క్వేర్ యాడ్ చేస్తావు. మనం 10th అయిపోయి ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా బేసిక్ వీటి వరకు ట్రిక్స్ రాయొచ్చు, వీటి వరకు రాయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ మనం ఇక్కడ ఒకటి మర్చిపోయినాం, ఏం మర్చిపోయినాం, గివెన్ లైన్ రాసుకో. గివెన్ లైన్ ఏమి ఇచ్చాడమ్మా, 4x ప్లస్ 3y మైనస్ 24 ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ ఏమంటాడు అంటే హ్యావింగ్ ద సెంటర్ ఆన్ ద లైన్ అంటాడు. అంటే ఈ ఈక్వేషన్ పైన సెంటర్ ఉందంట. సర్కిల్ సెంటర్ అనేది ఏంటి, సెంటర్ అంటే ఏంది, C ఈజ్ ఈక్వల్ టు మైనస్ G కామా మైనస్ F ఉంది అంటాడు. అంటే X ప్లేస్ లో మైనస్ G, Y ప్లేస్ లో మైనస్ F, అంటే 4 మైనస్ G ప్లస్ 3 Y బదులు మైనస్ F మైనస్ 24 ఈక్వల్ టు 0. క్యాప్ ఇవ్వమాట. చూడము ఇప్పుడు 4 ఇంటూ మైనస్ C మైనస్ 4G మైనస్ 3F మైనస్ 24 ఈక్వల్ టు 0. మనం ముందర మైనస్ అంటే మైనస్ లోపల ఇచ్చాం అనుకో, మైనస్ ఏముంది ప్లస్, లేదా మైనస్ తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను అనుకో, ఏదైనా అనుకో. చూడండి ఏమవుతుంది, 4G ప్లస్ 3F ప్లస్ 24 ఈక్వల్ టు 0. 4G ప్లస్ 3F మైనస్ 24 ఈక్వల్ టు 0. అన్ని ప్లస్లు అయినాయి. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చా, ఏం క్యాన్సిల్ చేయదు. కాబట్టి ఈక్వేషన్ 5. ఇంతకు ముందు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, వీటికి రాసి చాలమ్మా, బేసిక్ వచ్చేవాళ్ళు వీటికి రాయండి చాలు. వీటికి రాసినాం అనుకో ఖచ్చితంగా 4 మార్క్స్ ఇస్తారమ్మా, ఖచ్చితంగా 4 మార్క్స్. ఫస్ట్ రిక్వైర్డ్ సర్కిల్, గివెన్ పాయింట్, ఈ పాయింట్స్ ఈక్వేషన్ సబ్జెక్ట్, ఈక్వేషన్ 2 ఈక్వేషన్ తింటావు, దానిలో తీసేసి రాసినావు, గివెన్ లైన్ రాసినావు, జీవెల్ రాసినావు. వీటికి రోజుకు రాస్తే ట్రిక్ వల్ల నీకు 4 మార్క్స్ ఇస్తాడమ్మా. ఎంటీ అడిషనల్ షీట్ పెట్టద్దు, ఎంటీ పేపర్స్ పెట్టి రాకూడదు. నువ్వు నీకు ఇచ్చిన బుక్లెట్ ఎంటీ పెట్టకూడదు. నేను చెప్పిన ట్రిక్స్ నీకు 1 మంత్ ఉంది, ఇవే నేర్చుకో, ఇవే ప్రిపేర్ కా. ఇప్పుడు ఏది ఇచ్చినా ఇదే రాసిస్తావు, కాబట్టి గుర్తుపెట్టుకో, ఎంటీ పెట్టావు. ఇంకా మిగతా వాళ్ళు మాకు మొత్తం ప్రాబ్లం చెప్పండి స్టూడెంట్స్, వాళ్ళకి మొత్తం చెప్తున్నారు. ఇప్పుడు ఈక్వేషన్ 4ని ఈక్వేషన్ 5ను సాల్వ్ చేస్తాం. ఈక్వేషన్ 4 అండ్ ఈక్వేషన్ 5 సాల్వింగ్ అంటే ఏంటి, మనం ఆర్థో సెంటర్లో చేసినాము, ఫస్ట్ లో చేసినాం, సెకండ్ లో చేసినాం, కాబట్టి అవే ప్రాబ్లం చేస్తున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ 4 అంటే ఎక్స్ కోసెంట్ ఏంటి, జీ కోసెంట్ ఏంటి 1, ఎఫ్ కోసెంట్ 2. చూడమ్మా ఇక్కడ జీ కోసెంట్ ఏం లేదంటే 1, ఎఫ్ కోసెంట్ ఏముంది 2, కాన్స్టెంట్ ఏముంది 11, అంటే 1 2 11. అదే రాయమ్మా, 1 2 11. మళ్ళీ రిపీట్ మా, 1 2 11. నెక్స్ట్ ఈక్వేషన్ 5 చూడమ్మా, 4 3 24, 4 3 24, 4 3 24. మళ్ళీ రిపీట్, ఫస్ట్ ఒకసారి రాయాలా, మళ్ళీ రిపీట్ రాయాలా. ఫస్ట్ 1 లాస్ట్ 1 క్యాన్సిల్ చేస్తాయి. ఇది చేస్తే జీ వాల్యూ, ఇది చేస్తే ఎఫ్ వాల్యూ, ఇది చేస్తే కాన్స్టెంట్. జీ వాల్యూ చూడమ్మా, ఎప్పుడైనా చేసేటప్పుడు ఏం చెప్పాను, కింద నుంచి పైకి పోవాలి. ఫస్ట్ చూడమ్మా, 24 ఇంటూ 2, 2 2 జా 4, 4 2 జా 8, మైనస్ 11 ఇంటూ 3 33 ఈక్వల్ టు, ఒకసారి చూద్దాం. చూడమ్మా ఇప్పుడు నెక్స్ట్ చూడమ్మా, ఎఫ్ కావాలంటే ఇది 4 ఇంటూ 11 44 మైనస్ 24 ఇంటూ 1 24. నెక్స్ట్ కాన్స్టెంట్ మా, 3 1 జా 3, 4 2 జా 8, G by
48లో 13 పోతే 15 ఎఫ్ మా 44లో 24 పోతే 20 -8లో 3 పోతే 5. నీకేం కావాలా? జీ వాల్యూ, జీ బై కాన్స్టెంట్. జీ ఎంత? 15. కాన్స్టెంట్ ఎంత? -5. 5 1 జా 5 3 అంటే జీ ఎంత వచ్చింది మా? -3. నెక్స్ట్ ఎఫ్ బై కాన్స్టెంట్. ఎఫ్ ఎంత ఉంది? 20. కాన్స్టెంట్ ఎంత? -5. 5 1 జా 5 4. ఎఫ్ ఎంత వచ్చింది? -4. నీకు జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ వచ్చింది. ఇంకేం కావాలా? సి వాల్యూ రావాలి. సి వాల్యూ కావాలంటే మనకు ఈక్వేషన్ 2 కానీ ఈక్వేషన్ 3లో కానీ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏది సింపుల్గా ఉంది? ఈక్వేషన్ 2 సింపుల్గా ఉంది. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకేనా? మనకు బోర్డు సరిపోదు కాబట్టి మా రిమైనింగ్ రాస్తున్నా, ఇది ఒకసారి నోట్ చేసుకోండి. చూడమ్మా, ఈక్వేషన్ 2లో ఏమేమి సబ్స్టిట్యూట్ చేద్దాం అంటే ఈక్వేషన్ 2 వరకు పెట్టేస్తాయి, రిమైనింగ్ చేద్దాం. ఎందుకు? సి వాల్యూ రావాలా. సి వాల్యూ కోసం చూడమ్మా, సబ్స్టిట్యూట్ జీ కామా ఎఫ్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఇది కదా, 8 జీ. జీ ఎంత మా? -3 ప్లస్ 2 ఎఫ్. ఎఫ్ అంటే మా -4 ప్లస్ సి ప్లస్ 17 ఈక్వల్ టు 0. 8 3 జా -24 ప్లస్ ఇంటూ మైనస్ 4 2 జా 8 ప్లస్ 17 ప్లస్ సి ప్లస్ 17 ఈక్వల్ టు 0. చూడమ్మా, -24 -8 -32 ప్లస్ సి ప్లస్ 17 ఈక్వల్ టు 0. 32లో 17 తీసేయమ్మా. 12 అంటే 3 5 ఇక్కడ 2 ఉంటాయి. 2లో ఉండేది 1 అంటే -15 ప్లస్ సి ఈక్వల్ టు 0. అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు +15. ఓకేనా? నీకు సి వాల్యూ వచ్చేసింది, జీ వాల్యూ వచ్చింది, ఎఫ్ వాల్యూ వచ్చింది. ఈ మూడు తీసుకుని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా? ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంది? x² + y² + 2gx + 2f + c = 0. కాబట్టి చూడమ్మా, సబ్స్టిట్యూట్ జీ కామా ఎఫ్ కామా సి ఇన్ ఈక్వేషన్ 1. అందుకే చెప్పేది ఫస్ట్ ప్రాబ్లం బాగా ప్రిపేర్ అయినావా రిమైనింగ్ మొత్తం అట్లనే. చూడమ్మా, మనకు ఫస్ట్ ఈక్వేషన్ ఏంది? x² + y² + 2gx + 2f(y) + c = 0. x² + y² + 2 g వాల్యూ ఎంత -3 -3x + 2f. f వాల్యూ ఎంత -4 y. c వాల్యూ ఎంత +15 = 0. అంటే ఈ x² + y² ప్లస్ ఇంటూ మైనస్ 3 2 జా 6g ప్లస్ ఇంటూ -4 2 జా 8y ప్లస్ 15 = 0. అంటే ఈ x² + y² -6x -8y ప్లస్ 15 = 0. ఇది మనకు ఆన్సర్ వచ్చేది 15. ఇది ఇంపార్టెంట్ చూడండి. ఎంత సింపుల్ చూడండి, ఎంత సింపుల్గా ఉందంటే అది సింపుల్. సేమ్ ప్రాబ్లం ఇది అలాగే వేసుకోవాలి మీరు. -2 -3 -4 5 4x + 3y + 1 = 0. సేమ్ అలాగే వస్తుంది. మీకు ఒకవేళ సార్ మాకు ఆ వాల్యూస్ చెప్పండి సార్ అంటే చెప్తామా. -2 3 -4 5 వచ్చింది కదా, ఇక్కడ ఏమొస్తుందంటే చూడమ్మా, జీ వాల్యూ ఈ ప్రాబ్లంకి సెకండ్ ప్రాబ్లం మా జీ వాల్యూ మనకు -7/3 వస్తుంది మా. నెక్స్ట్ ఎఫ్ వాల్యూ జీ వాల్యూ వచ్చింది. జీ వాల్యూ ఇది కాదమ్మా, చెప్తా ఒక్క నిమిషం. చూడమ్మా, సెకండ్ ప్రాబ్లంకి జీ వాల్యూ 1, ఎఫ్ వాల్యూ -1, సి వాల్యూ -23 చేసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా, ఇఫ్ 2 0 0 1 4 5 0 6 ఆర్ కాన్సైక్లిక్ దెన్ ఫైండ్ సి అంటున్నాడు. ఇది ఆల్రెడీ నేను మన ఛానల్లో ఈ ప్రాబ్లము సొల్యూషన్ పెట్టానమ్మా. కాబట్టి మీరు ఇది మీరు ఎక్కడ వేస్తుంటే
వీడియోలో ప్లేలిస్ట్ వెళ్ళి సర్కిల్ చెక్ చేయండి ఉంది. గుర్తుపెట్టుకోండి 2, 0, 0, 1, 4, 5, 0, C ఆర్ కాన్ సైకిల్ దెన్ ఫైండ్ ద సి ఫైండ్ ద సి అనే వాల్యూ కనుక్కోవడానికి ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు 4 ఉన్నాయమ్మా. నేను ఇది ఒకటి చెప్తాను, రిమైనింగ్ 2 మీరు చేసుకోండి. ఇది మాత్రం ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టాను. మీరు ప్లేలిస్ట్లో పెడితే గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో ప్లేలిస్ట్లో పెడితే ప్రతి చాప్టర్ ప్రాబ్లం నేను చెప్పి ఉన్నాను కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లం అక్కడ చూసుకోండి, ఈ ప్రాబ్లం సొల్యూషన్ నేను చెప్తాను. ఇప్పుడు ఒకసారి ఈ ప్రాబ్లం చెప్తాను చూసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, షో దట్ ద పాయింట్స్ -6, 0, -2, 2, -2, -3, 1, 1 ఆర్ కాన్సైక్లిక్. ఈ ప్రాబ్లమ్స్ 3 ఉన్నాయమ్మా. 3లో ఇది ఇంపార్టెంట్, ఇది చెప్తున్నాను. రిమైనింగ్ 2 మీరు చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ షో దట్ ద పాయింట్స్ అంటే పాయింట్స్ జిగ్జాగ్ ఇచ్చినా మర్చిపోకండి, టెన్షన్ పడకండి, ఎట్లా ఇచ్చినా గుర్తుపెట్టుకో. -6, 0 ఈ అనుకోవాలి. గుర్తుపెట్టుకోండి బాగా, ఎందుకంటే ప్రాబ్లం పాయింట్స్ చేంజ్ చేయడం వలన నీకు ఈక్వేషన్ చేంజ్ అవుతాయి. అది అన్నీ అవుతుంది. ఎట్లా ఇచ్చినా ఏమనుకుంటావు, -6, 0 ఈ అనుకో, ఇది బి అనుకో, ఇది సి అనుకో, లాస్ట్ డి అనుకో, 1, 1 డి అనుకో. ఎందుకంటే కాన్సైక్లిక్ అంటే మనకు లాస్ట్ వచ్చిన ఈక్వేషన్ లో 1, 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. దానికోసం అలా అనుకుంటాం, అంతే, ఏం కాదు. ఓకేనా? చూడమ్మా, ఈ ప్రాబ్లం చేసాడు సేమ్ ఇప్పుడు చేసినట్లే. సొల్యూషన్ చూడమ్మా. ఫస్ట్ ఏం కావాలి మనకు, రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఏం కావాలమ్మా, x² + y² + 2gx + 2f5 + c = 0. ఇది ఈక్వేషన్ అనుకుంటాం. నెక్స్ట్ మా గివెన్ పాయింట్స్ ఇంతకుముందు 3 పాయింట్స్, ఒక 2 పాయింట్స్, ఇప్పుడు 4 పాయింట్స్ మా. a = -6, 0, b = -2, 2, c = -2, -3, d = 1, 1. గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఏం రాస్తున్నాము, రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2f + c = 0. గివెన్ పాయింట్స్ a -6, 0, b -2, 2, c -2, -3, d 1, 1 రాష్ట్రం. ఇప్పుడు ఏం కావాలా, ఈక్వేషన్ 1, ఇంకా మెథడ్ మామూలే. ఈక్వేషన్ 1 పాసింగ్ ద పాయింట్ a -6, 0, ఒకటి x అనుకుంటా, ఒక x² -6² + y² 0² + 2gx -6 + 2fy 0 + c = 0. 6² అంటే 36 వస్తాయమ్మా. స్క్వేర్ చేసినప్పుడు నెగిటివ్ వాల్యూ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. 36, 0² అంటే 0, ప్లస్ ఇంటూ మైనస్ -6 2 12g ప్లస్ 2f × 0 0 ప్లస్ c = 0. 0 ఉంది కాబట్టి 0 తీసేస్తాయి. లేదు సార్ నేను కన్ఫ్యూజ్ అవుతానంటే ఎఫ్ బదులు 0, సి ఏది ఉందో దాని బదులు రాసుకో. -12g ప్లస్ ఎఫ్ లేదు కాబట్టి 0, నెక్స్ట్ సి ప్లస్ 36 = 0. ఈక్వేషన్ 2. నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు అంటే రాసుకోవాలి, ఒకటో లేదు. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ ద బి పాయింట్. బి పాయింట్ ఏముంది మా, బి పాయింట్ ఏముంది, -2, 2, ఒకటి x అనుకుంటా, ఒకటి x² -2² y² 2² ప్లస్ 2gx -2 ప్లస్ 2fy 2 ప్లస్ c = 0. 2² అంటే 4, 2² అంటే 4, ప్లస్ ఇంటూ మైనస్ -4g. కొందరికి డౌట్ వస్తాయి, సరే 2² అంటే 4 రాసినావు, మైనస్ రాలే. ఇక్కడ 2 అంటే ఏంటంటే స్కోర్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ ఎట్లా అవుతుంది, 2² అంటున్నా, -2 × -2 మైనస్ ప్లస్ 2 2 4 అలా వస్తుంది మా. కాబట్టి ఎప్పుడైనా సరే స్కోర్ చేసినప్పుడు నెగిటివ్ వాల్యూ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మా ప్లస్ 2 2 4f ప్లస్ c = 0. ఫస్ట్ ఏం వస్తావు, 4g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 4 + 4 8 = 0. ఈక్వేషన్ 3. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద సి ఏముంది మా, -2, -3 అంటే x వాల్యూ y వాల్యూ. x² -2² y² -3² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. 2² అంటే 4, 3² అంటే 9, ప్లస్ ఇంటూ మైనస్ -2 2 4g ప్లస్ ఇంటూ మైనస్ -3 2 6f ప్లస్ c = 0. అంటే ఏముంది,
minus 4g 6f plus 4 9 plus 4 13 equal to 0. ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4 వీటికి వచ్చింది. ఇంకా ఈక్వేషన్ డి దాన్ని వదిలేస్తాయి. ఫస్ట్ 3 పాయింట్స్ రాస్తున్నాం. వీటికి రాసినందుకు ప్రతి స్టూడెంట్స్కు 3 మార్క్స్ పడుతుంది. ఆల్రెడీ ఇది ట్రిక్ అంటే ఇంతే. జస్ట్ మనం ఫస్ట్ రాసినాము, దాన్ని సబ్జెక్ట్ రాసినాం. లేదు సార్ నాకు ప్రాబ్లం అంతా చెప్పండి కొంత స్టూడెంట్, వాళ్ళకి మొత్తం చెప్తా. ట్రిక్ ఇటు వరకు చెప్పండి చాలు. ఇది రాసుకుంటే ఖచ్చితంగా నీకు 3 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ చూడమా, ఇంకా కంటిన్యూషన్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు చూడమా, మనము ఇక్కడ మనకు ఎన్ని ఈక్వేషన్ లాడు 2 3 4. ఇక్కడ చూడమా, ఈక్వేషన్ 2 ఎంత ఉంది? 36 ఉంది. ఈక్వేషన్ 3లో 2 ఉంది. ఏది? ఇది పెద్దది. కాబట్టి ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 చేద్దామా. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 2 అంటే ఇది కదా, మైనస్ 12g ప్లస్ 0 ఉంది కాబట్టి 0 వదిలేసామా, ప్లస్ సి ప్లస్ 36 మైనస్ ఈక్వేషన్ 3 అంటే బ్రాకెట్ ఓపెన్ చేయి, మైనస్ 4g ప్లస్ 4f ప్లస్ సి ప్లస్ 8 ఈక్వల్ టు 0. బ్రాకెట్ ఉంది కాబట్టి మైనస్తో మడిగించేస్తాయి. మైనస్ 12g ప్లస్ సి ప్లస్ 36 మైనస్ మైనస్ ప్లస్ 4g మైనస్ 4f మైనస్ సి మైనస్ 8 ఈక్వల్ 0. ఒకటే గుర్తుపెట్టుకో, మైనస్ ఉంటే ప్లస్ అవుతాయి, ప్లస్ ఉంటే మైనస్ అవుతాయి. ఎప్పుడు బ్రాకెట్లో గుర్తుపెట్టుకో. ఒకవేళ ట్రిక్ ఇది నేర్చుకున్నా సరిపోతుంది. చూడు గుర్తు ఏదేదని, ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఏది పెద్దది? 36 పెద్దది. కాబట్టి ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 రాసి నువ్వు ఫస్ట్ ఈక్వేషన్ ఏం రాసినావు అది యాజ్ ఇట్ ఈజ్ రాయి. సెకండ్ ఈక్వేషన్ రాసేటప్పుడు మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ రాయి. చాలు. అటు రావడం 1 మార్క్ 2 మార్కులు వస్తాయి. ఇక్కడ క్యాన్సిల్, ఖచ్చితంగా సి క్యాన్సిల్ అయ్యాలా. ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్. చూడు మనకి ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ఇంకేం క్యాన్సిల్. ఇక్కడ మైనస్ 12g ఉంది, ఇక్కడ 4g ఉంది. 12gలో 8g పోతే మైనస్ 8g. నెక్స్ట్ ఎఫ్, ఇక్కడ ఎఫ్ లేదు, ఇక్కడ ఎఫ్ ఉంది, మైనస్ 4f. నెక్స్ట్ కాన్స్టెంట్ 36 మైనస్ 8. 36లో 8 పోతే ప్లస్ 28 ఈక్వల్ టు 0. మైనస్ ఉంది, మైనస్ ఏం చేస్తాం? లోపల పంపించాయి. లోపల పంపిస్తే మైనస్ ఏమవుతుంది? ప్లస్. ప్లస్ ఏమవుతుంది? మైనస్. కాబట్టి ఇక్కడ నువ్వు 4th డివైడ్ చేసేసి డైరెక్ట్ మైనస్ పంపించాయి. 4 2 జా ప్లస్ 4 1 జా 4 7 జా 7 4 జా 28 ఈక్వల్ టు 0. ఎందుకు మైనస్ వచ్చింది? ఈ మైనస్ లోపల వచ్చాను అనుకో, మైనస్ ఏమవుతుంది? ప్లస్. ప్లస్ ఏమవుతుంది? మైనస్. 4తో కొట్టాం, 4 1 జా 4 2 జా 4 1 జా 4 4 7 జా 28. ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5 కొంచెం లెంత్ మా ప్రాబ్లం. ఓకేనా? ఈక్వేషన్ 5 అంటే 2 3 అయిపోయింది. 3 ఇప్పుడు 4 3 చూడమ్మా. 4 3లో నువ్వు ఏది పెద్దది చూడు ఫస్ట్. 4 3లో ఈక్వేషన్ 4 ఏముంది? 13 ఉంది. ఈక్వేషన్ 2 8 ఉంది. కాబట్టి ఇది పెద్దది. కాబట్టి ఏం రాస్తావు? ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3 రమ్మా. ఈక్వేషన్ పైన రాసమ్మా. ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 4 అంటే ఏదమ్మా? రాసుకో. మైనస్ 4g మైనస్ 6f ప్లస్ 4 మైనస్ 4g మైనస్ 6f ప్లస్ సి మైనస్ 4 కాదు సి ఎంత కదా, మైనస్ 4g మైనస్ 6f ప్లస్ సి 13 ప్లస్ సి ప్లస్ సి ప్లస్ 13 మైనస్ ఈక్వేషన్ 4 to 3 కదా, మైనస్ 4g ప్లస్ 4f ప్లస్ సి ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏదమ్మా? మైనస్ 4g మైనస్ 6f ప్లస్ సి ప్లస్ 13 మైనస్ మైనస్ ప్లస్ 4g మైనస్ 4f మైనస్ సి మైనస్ 8 ఈక్వల్ టు 0. ఎవరికి అవుతుంది? ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్. ఇది ఇంకోటి క్యాన్సల్ అవుతుంది. మైనస్ 4g ప్లస్ 4g క్యాన్సల్. ఇంకేముంది? మా ఎఫ్ ఉంది, మైనస్ 6f మైనస్ 4f మైనస్ 10f. నెక్స్ట్ 13లో 8 పోతే ఏం ప్లస్ 13లో 8 పోతే ఇక్కడ 10 అనుకో 2 5 ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ 10f ఈక్వల్ టు అతను పోతే మైనస్ 5 మైనస్ మైనస్ క్యాన్సల్. ఈ నుంచి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5/10. 5 1 జా 5 2 జా చూడమ్మా ఇక్కడ ఉంది మైనస్ 10f ఉంది, అదులు పంపించాము. అప్పుడు ఏంది? 10f ఈక్వల్ టు 5. ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇతరులకు వస్తే 10/5. 5 1 జా 5 2 జా అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు
2 వచ్చేసింది. F is equal to చూడమ్మా, ఇక్కడ కొంచెం మిస్టేక్ పోయింది, అది ఒక్కటి చేస్తాం. మిస్టేక్ అంటే మిస్టేక్ కాదు, క్వశ్చన్ తప్పు పోయినాం. -6, 0 -2 -2 -8 8 ఇది 3 కాదు 8 8 8 ఈక్వేషన్ 3 కాబట్టి మనం కన్ఫ్యూజ్ చేసుకోవచ్చు, ఏం కాదు. వీడు అప్పుడు ఇక్కడ నీకేమవుతుంది, ఇది సరిపోయింది. చూడమ్మా, జస్ట్ ఇది ఒకటి 3 బదులు 8 చేసుకుందాం అంటే ఏమవుతుంది ఇక్కడ -8 -8 అంటే చూడమ్మా 2 స్క్వేర్ ఈడ 8 స్క్వేర్ అమ్మా 8 8 ఈడ 8 అప్పుడు వస్తుంది 2 స్క్వేర్ 8 స్క్వేర్ అంటే 64 4G 16 మేడం, అదే 8 2 16 16F సరిపోయింది. అప్పుడు ఏది -4G 16F + C 64 68 68 ఇది ఒక్కటి చూడండి, ఒక్క రవన్ నెంబర్తో పోయినా అవుతుంది. ఎందుకంటే F = 3 రావాలా, F = 3 రావాలా, కానీ 2 వచ్చింది. దానికోసం కొంచెం మిస్టేక్ అయినా మనకు ప్రాబ్లం చూడండి, ఓకేనా. చూడు నెక్స్ట్ చూడు, ఇప్పుడు వచ్చేస్తుంది, చూడు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. ఎందుకు మనం ఈక్వేషన్ 4 చూడు ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 3 ఇప్పుడు వస్తాయి, ఆన్సర్ వచ్చేస్తుంది. చూడమ్మా, ఈక్వేషన్ 4 ఏంది -4G 2 స్క్వేర్ -16F + C + 68 మైనస్ ఈక్వేషన్ 3 -4G + 4F + C + 8 = 0. చూడమ్మా వస్తుందమ్మా -4G - 6F + C + 68 -4G - 4F - C - 8 = 0. +C - C క్యాన్సల్, ఇక్కడ +4G ఇక్కడ -4G +4 ఇక్కడ -4G ఉంది, ఇక్కడ +4G క్యాన్సల్. 16F లో 4F అంటే 16F - 4F అమ్మా -20F. 68లో 8 పోతే ఎంతమ్మా 68లో 8 పోతే 60 + 60 = 0. -2F 20F = 6 + 6 తర్వాత -60 మైనస్ క్యాన్సల్ 2 0 0 క్యాన్సల్ అవుతుంది. F = 6/2 2 1 2 3 F = 3. నెక్స్ట్ కొంచెం మిస్ పైన ఎత్తిపోతాం. F = 3 F = 3 అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం చేసినాము 2 3 చేసినాము 3 4 చేసినాం. ఈక్వేషన్ చూడమ్మా, మనకి ఏం చేసినాము 2 3 చేసినాము 4 చేసినాం. ఇప్పుడు F వచ్చింది, మనకు G వాల్యూ రావాలి. కాబట్టి G వాల్యూ రావడానికి ఈక్వేషన్ 5 లో F సబ్స్టిట్యూట్ చేద్దాం. శ్రీనిరాధం సబ్స్టిట్యూట్ F ఇన్ ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5 అనేది చూడు 2G + F అంటే 3 - 7 = 0. 2G 7లో 3 పోతే -4 = 0. 2G = ప్లస్ ఇక్కడ -4 ఉంది, అవతల పోతే +4. G = 4/2 2 1 2 2 G = 2. G వాల్యూ వచ్చింది 2 వచ్చింది. F వాల్యూ 3 G వాల్యూ 2. ఇప్పుడు నీకు ఏం కావాలా C వాల్యూ రావాలా. C వాల్యూ కావాలంటే సింపుల్గా ఏదో చూడమ్మా ఈక్వేషన్ 3 లో రాసుకుందాం. కాబట్టి G, F సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏముందమ్మా -4 G అంటున్నాడు. G అంటే 2 + 4 F అంటే 3 + C + 8 = 0. 4 × 2 8 - 8 4 3 12 + C + 8 = 0. చూడమ్మా, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 12 ఉంది. 20 - 8 + 20 + C = 0. 20లో 8 పోతే 12 + C = 0. ఇది నుంచి C = ఎంతమ్మా -12. C = -12. C వాల్యూ వచ్చింది, G వాల్యూ ఈ 3 తీసుకోవాలి కదా. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఓకేనా, నోట్ చేసుకున్నాం ఒకసారి.
చూడమ్మా, G, F, C substitute in equation 1. ఈక్వేషన్ 1 ఇదే కదా, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2g, g ఎంతమ్మా 2, 2x ప్లస్ 2f, f ఎంతమ్మా 3y ప్లస్ c ఎంతమ్మా -12 ఈక్వల్ టు 0. అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 2 జా 4x ప్లస్ 3 2 జా 6y -12 ఈక్వల్ టు 0. చూడమ్మా, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 4y ప్లస్ 4x ప్లస్ 6y -12 ఈక్వల్ టు 0. వీటికి వచ్చేసింది, ఇది ఈక్వేషన్. కానీ పాజిటివ్ 3 పాయింట్స్ అంటే ఇది సరిపోతుంది. కానీ మనకు డి ఉంది కదా, కాబట్టి ఈ డి ఈ ఈక్వేషన్ చెప్తాను. కాబట్టి ఈక్వేషన్ ఇది లాస్ట్ ఏంది, ఇక్కడ 5 6 అనుకోమని, ఈక్వేషన్ 6 అనుకో, ఈక్వేషన్ 6 ఇక్కడ. కాబట్టి పాసింగ్ ద పాయింట్ డి ఈక్వల్ టు 1, 1 ఈక్వేషన్ 5. ఇది ఎక్స్ అనుకో, ఇది వై అనుకో. ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 4x అంటే 1 ప్లస్ 6y అంటే 1 -12 ఈక్వల్ టు 0. అంటే కాన్సైకిల్ అంటే ఏంటి, మొత్తం ఈక్వేషన్ 0 అని చూపిస్తాయి ఇక్కడ. చూడమ్మా, ఇప్పుడు 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, 4 1 జా 4, 6 1 జా 6 -12 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు 6 ప్లస్ 4, 6 4 10 11 12 ప్లస్ 12 -12 ఈక్వల్ టు 0. అయిపోయింది. ప్లస్ 12 -12 ఏంది 0, 0 చూపిస్తే అయిపోయాయి. ద గివెన్ పాయింట్స్ ఆర్ కాన్ సైక్లింగ్. ఒకవేళ నీకు డౌట్ రావచ్చు, సార్ నేను ఇది చేసినది రైటా తప్ప అంటే ఒకటే గుర్తుమా, ఈ 3 పాయింట్స్ లో ఏ పాయింట్స్ వచ్చినా మొత్తం 0 కావాలి. 0 అయితే ఈక్వేషన్ గుర్తుపెట్టుకో, చాలా సింపుల్ మా. 1 2 సార్లు ప్రాక్టీస్ చేయలేదు. ఇక్కడ ఈ క్వశ్చన్ నెంబర్ 18 అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 18లో పాసింగ్ 3 పాయింట్స్ కానీ 2 పాయింట్స్ ఇచ్చి ఒక లైన్ కానీ కాన్ సైక్లింగ్ కింద అడుగుతాడు. ఖచ్చితంగా ఎవరికి, ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇది చూసుకోండి, దీనిలో ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ఓకేనా, కాబట్టి కాన్ సైక్లింగ్ ఈ ప్రాబ్లం మాత్రం ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలు చేసినాను, కాబట్టి ఆడ చెక్ చేసుకోండి. దీని మీద 2 ఉన్నాయి, ఈ 2 ప్రీవియస్ ప్రాబ్లం. దీనిలో తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 18 అయిపోతుంది, క్వశ్చన్ నెంబర్ 9 కూడా నోట్ చేసుకున్నాం.